హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త. రేషన్ బియ్యం వద్దనుకుంటే డబ్బులు ఇస్తాం, సీఎం ప్రకటన అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు. రేషన్ వద్దు అనుకునే వారికి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఆ మొత్తం డబ్బులను బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం ఈ ప్రకటన చేశారు. కాగా ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీని మళ్లీ రేషన్ దుకాణాల వద్దే ప్రారంభిస్తుంది. జూన్ నుంచే దీన్ని అమలు చేస్తుంది. గత ప్రభుత్వం వాహనాల ద్వారా బియ్యం పంపిణీని ప్రారంభించింది. అయితే దీనికి ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని ప్రభుత్వం పాత పద్ధతిని తిరిగి అమలు చేస్తుంది. రేపటి నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దు అనుకుంటే వారికి వచ్చే మొత్తాన్ని బట్టి డబ్బును లెక్కగట్టి డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. అయితే కిలో బియ్యానికి ఎంత డబ్బు వస్తుంది అనే విషయంపై మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. దీని ద్వారా రేషన్ అక్రమ రవాణాకు కూడా అరికట్టవచ్చు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. వృద్ధులు, వికలాంగులకు మాత్రం ఇంటి వద్దకే వెళ్లి బియ్యం సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే అమలు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు రేషన్ వస్తువులకు బదులుగా నగదు బదిలీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ ఆప్షన్ను అందిస్తున్నాయి. ఈ పథకం కింద రేషన్ కార్డుదారులు రేషన్ దుకాణాల నుంచి బియ్యం, గోధుమలు వంటి వస్తువులు తీసుకోవడానికి బదులుగా ఆ వస్తువుల విలువకు సమానమైన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే పొందవచ్చు. ఎవరు అర్హులు? రేషన్ కార్డున లబ్ధిదారులు ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన లేదా ప్రాధాన్య కుటుంబ కేటగిరీలో ఉన్నవారు డీబీటీకి అర్హులు. రేషన్ వస్తువుల మార్కెట్ విలువ ఆధారంగా నగదు మొత్తం నిర్ణయిస్తారు. ఈ డబ్బు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఆధార్తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. నేరుగా చేతికి ఇవ్వరు. ఈ పథకం ప్రస్తుతం పుదుచ్చేరి, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తిగా అమల్లో ఉంది. కొన్ని రాష్ట్రాలు పైలట్ ప్రాజెక్టుల ద్వారా ఈ విధానాన్ని పరీక్షిస్తున్నాయి. ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు వస్తువుల కొనుగోలులో సౌలభ్యం, ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. రేషన్ దుకాణాల్లో అవినీతి, లీకేజీలను కూడా తగ్గించవచ్చు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.